మానవత్వం దివ్యత్వంతో నింపబడినప్పటికీ మానవ సహజమైన ప్రవృత్తి పూర్తిగా నశింపక సామాన్య స్థాయిలో ఉంటుంది. అందువలన దైవంతో అత్యంత సామీప్యతను పొందినప్పటికీ అతడిలో మానవ సహజమైన ప్రవృత్తి ఇంకా మిగిలే ఉంటుంది. మనం పైనుండి పొందే శక్తి ఆజ్ఞాచక్రం ద్వారా సరఫరా అవుతుంది. ఆజ్ఞాచక్రంపై ధ్యానం చేసేవారు స్థిరమైన స్థితి కాక చంచల స్థితిని అనుభూతి చెందుతారు. నాకు అటువంటి ధ్యానంలో అనుభవం లేనప్పటికీ అది ఆ విధంగా ఉంటుందని నేను భావిస్తాను. సహస్రారంపై ధ్యానం ఆజ్ఞాచక్రంపై చేసే ధ్యానం కన్నా మెరుగు. మనం మన ఆలోచనతో నిర్మించుకున్నది అంతా కూలిపోయినప్పుడే మనం ఆధ్యాత్మిక యాత్రలో అంతిమ గమ్యాన్ని చేరుకుంటాం. అక్కడ పరిపూర్ణ శూన్యతాస్థితిలో ఉంటూ తనను తానే ఎక్కడా కనుగొనలేని స్థితిని అనుభూతి చెందుతాం. ఒక ఉర్దూ కవి అదే స్థితిని గురించి ఈ పద్యంలో చెప్పాడు. హమ్ వహా హై జహాసే హమ్కో భీ కుచ్ హమారే ఖబర్ నహీ ఆతీ. అంటే మన ఆత్మని గురించిన ఎటువంటి వార్త కూడా మనకు అందని చోట మనం ఉన్నాం. మనం కొంచెం కిందికి దిగి కార్యోన్ముఖులమై ఉన్నప్పుడు ప్రతి అణువులోనూ మనదైన ఆ దివ్య సౌరభాన్ని అనుభవిస్తాం. ఆ స్థితిని క్షణమాత్రమైనా దర్శించాలి. లేనట్లయితే ఆ స్థితిని అర్థం చేసుకోవడం కష్టమవుతుంది.